కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. ఆయన కారుతో పాటు గంగుల ఆఫీస్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. పోలీసులు కలుగజేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తంబాకుతో డ్రగ్స్ కలిపి తీసుకుంటున్నారని, అందువల్లే తలపై వెంట్రుకలు ఊడిపోయాయని అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు సిద్ధంగా ఉన్నారని, సంజయ్ కూడా టెస్టులకు రావాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న బీజేపీ కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా దాడికి దిగారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. మరోవైపు బండి సంజయ్ కారును బీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరోవైపు సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటన హైటెన్షన్ నెలకొంది. కేటీఆర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరీంనగర్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే కరీంనగర్ లో మాత్రం తీవ్రంగా ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అయితే ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ అయితే కేటీఆర్ ను డ్రగ్స్ తీసుకున్నాడు, డ్రగ్స్ టెస్ట్ చేయాలని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడడం సమంజసం కాదు. అయితే మంత్రిగా ఉండి ఈ విధంగా మాట్లాడడము సమంజసం కాదు అని అంటూ ఘాటుగా అయితే మాట్లాడుతూ అయితే బండి సంజయ్ తంబాకు తీసుకుంటాడు, ఆ తంబాకులో కూడా డ్రగ్స్ తీసుకుంటారా అనే క్వశ్చన్ అయితే రేస్ చేశారు. అదేవిధంగా ఈ బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకోవడం వల్లనే అతని ఎడ్కలు పోయాయి, అయితే గుండె అయింది అని చెప్పేసి కొంచెం విమర్శలు అయితే చేయడం జరిగింది. అయితే ఈ విమర్శల్లో భాగంగా అయితే అటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కరీంనగర్ లో ఎక్కడ ప్రెస్ మీట్ నిర్వహించారని చెప్పేసి అయితే తెలుసుకుని అయితే గంగుల కమలాకర్ సంబంధించిన క్యాంప్ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్న 10 నిమిషాల లోపలే ఇక్కడికి రావడం జరిగింది. అయితే నేరుగా రావడంతో రాళ్లతో దాడి చేయడము, ఇటు కర్రలతో పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన కారుపై దాడి చేయడం అయితే జరిగింది. అయితే కారుకు సంబంధించిన అద్దాలు అయితే పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. అయితే దాదాపు 100 మంది పైగా అయితే కార్యకర్తలు అయితే వచ్చారని చెప్పేసి అయితే తెలుస్తున్నది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అయితే ఊటౌట్న అయితే అక్కడ చేరుకున్నారు. కేంద్ర సంబంధించిన బలగాలు కావచ్చు, ఇటు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కావచ్చు ఇక్కడ చేరుకున్నారని తెలుస్తున్నది. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే జరిగిందో ఈ సంఘటన పట్ల పోలీసులు అయితే ఇక్కడ స్పందించడం లేదు. అంటే ఇప్పుడు సిపి కావచ్చు, ఇక్కడ పోలీసు అధికారులు కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న తనని దాడి చేసినప్పటికీ కూడా స్పందించలేదు అని చెప్పేసి అయితే కౌశిక్ రెడ్డి అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ కావాలని చెప్పేసి 100 మంది గుండాలతో నాపై దాడి చేశారని చెప్పేసి అయితే ఇటు కౌశిక్ రెడ్డి అయితే భావించారు. అదేవిధంగా గంగుల కమలాకర్ అయితే హైదరాబాద్ లో ఉన్నారు. అయితే ఒక ప్రభుత్వ సంబంధించినటువంటి క్యాంప్ కార్యాలయంపై అయితే దాడి చేయడం అయితే ఎంతవరకు సమంజసం? ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఇటు గూండాల్లాగా వాళ్ళ కార్యకర్తలు వ్యవహరించడము, కార్యకర్తలను అదుపులో ఉంచుకోకపోవడం కూడా చాలా దారుణము. ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటు అని చెప్పేసి అయితే గంగుల కమలాకర్ కూడా విమర్శించడం జరిగింది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు టీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వారి అధినాయకులు కావచ్చు, అయితే బండి సంజయ్ సంబంధించిన కార్యకర్తలు చేసిన దాడిని అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. రేపు అయితే దీనికి సంబంధించి విమర్శలు అయితే నెలకొనే అవకాశం ఉన్నాయి. అయితే ధర్నాలు, రాష్ట్రోకలు కూడా నిర్వహించే అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా కరీంనగర్ లో 144 సెక్షన్ అయితే విధించారు. పూర్తిగా పోలీసు బలగాలు మాత్రము మోహరించాయి. ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే అవకాశం కూడా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు బండి సంజయ్ సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. అయితే సిరిసిల్లలో కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కూడా బండి సంజయ్ పై దాడి చేస్తారనే ఆలోచనతో పోలీసులు అయితే గట్టి భద్రత అయితే నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళకు వచ్చిన సంకేతం ప్రకారం అయితే
ఈ రోజు ఇటు సిరిసిల్లలో కావచ్చు, ఇటు కరీంనగర్లో కావచ్చు ఇలాంటి ఘర్షణలు నెలకొనే అవకాశం ఉంది కాబట్టి అటు సిరిసిల్లలో 144 సెక్షన్ నిర్వహిస్తారు. అదేవిధంగా కరీంనగర్లో కూడా 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు కావచ్చు, ఇటు గుంపులుగా కార్యకర్తలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఇలాంటి నిషేధం అయితే ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మాత్రం గట్టి బందోబస్తు మాత్రం నిర్వహిస్తున్నట్టయితే ఇటు రాజకీయవేత్తలు కూడా ప్రచారాలు కావచ్చు, ఇటు సోషల్ మాధ్యమాల ద్వారా ప్రచారాలు నిర్వహించొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే తెలియజేశారు. ఆనంద్, థ్యాంక్ యూ ప్రవీణ్. అడుగుతున్నా బండి సంజయ్ గారు, నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మొగనువే అయితే నేను సవాల్ విసురుతున్నా కరీంనగర్ గడ్డ మీద నుంచి. రా ఈ గీతా భవన్ చౌరస్తాలో చెప్పు, నువ్వు టేక్ టైం మా కేటీఆర్ గారిని నేను తీసుకొని వస్తా. ఇలా ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడదామో చెప్పు. ఇలా ఉట్టిగా మమ్మమ్మ పెబ్బెబ్బే కాదు. బండి సంజయ్ గారు, నీకు దమ్ముంటే సబ్జెక్ట్ మీద చర్చ పెడదాం దా. ఇరిగేషన్ మీద చర్చ పెడతావా కేటీఆర్ గారితో? దా వస్తాడు మా కేటీఆర్ గారు. సివిల్ సప్లై మీద చర్చ పెడతావా? దా వస్తారు. నీ హోమ్ డిపార్ట్మెంట్ మీద చర్చ పెడతావా? దా వస్తారు. ఐటీ ఇండస్ట్రీస్ మీద పెడతావా? వస్తాడు. దా కరీంనగర్ పట్టణంలో ఇలా కేటీఆర్ గారు ఎంత, కమలాకర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో దాని మీద చర్చ పెడదామా? దా వస్తాం, చూద్దాం దా. ఇవన్నిటి మీద చర్చ పెట్టని ఇలా మేము కూడా అనొచ్చు కదా. ఇలా నేను సవాల్ విసురుతున్నావు భయ్, నువ్వు అన్నావు కదా డ్రగ్స్ అని కేటీఆర్ గారిని. రా, కేటీఆర్ గారు టెస్ట్ కి రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైం డేట్ ఫిక్స్ చేయి. ఇలా నువ్వు, బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ముగ్గురు పోయి ఇలా డ్రగ్స్ టెస్ట్ ఇస్తాం దాండి. ఎవరు డ్రగ్స్ తీసుకుర్రో మేము మనకు తెలిసిపోతుంది కదా ప్రజలకి. ఇలా మేము కూడా అనొచ్చు కదా బండి సంజయ్ గారు, ఇలా తంబాకు తినుకుంటూ దాంట్లో డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే మీకు ఎంటికలని చూసిపోయినాయి సైడ్ ఎఫెక్ట్ కి, గుండె అందుకే అయినరని నేను కూడా అనుకుంటున్నా. మరి మీకు కూడా డ్రగ్స్ టెస్ట్ ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి బండి సంజయ్ గారు. మీకు కూడా ఇలా మాట్లాడుకునేది నోటికొచ్చినట్టు మీరు మాట్లాడితే నోటికొచ్చినట్టు మేము మాట్లాడలేమా? మాకు రాదా? మాకు చేత కాదా? ఇలా డ్రగ్స్ టెస్ట్ కి రాని మరి సిద్ధంగా ఉన్నారు మేము కూడా. అసలు ఇలా టాపిక్ ఏంది కరీంనగర్ పట్టణంలో? ఇలా మీరు ఇలా సిగ్గుపడాలి బండి.